బ్రేకింగ్ చూస్తున్నాం. బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. వరుస వివాదాల్లో కూడా ఈ ఎమ్మెల్యే పేరు వినిపిస్తోంది. రాష్ట్రానికి చెందిన ఓ రియల్టర్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్న బెంగళూరు పోలీసులు డ్రగ్స్ సప్లయర్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఈ యువ ఎమ్మెల్యే పేరు చెప్పినట్టు తెలుస్తోంది. విచారణలో ఎమ్మెల్యేల పేర్లు చెప్పినట్టు సమాచారం. కన్నడ హీరో ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ యువ నటుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంతోంది? సౌమ్య, మొత్తానికి బెంగళూరులో చాలా రోజుల నుంచి దాదాపు 2 నెలల నుంచి ఈ డ్రగ్ రాకెట్ పైన కూపీ లాగుతున్నారు. నైజీరియన్స్ భారీ ఎత్తున 4 నుంచి 5 కోట్ల రూపాయల డ్రగ్స్ని బెంగళూరు సిటీకి చేరవేశారు. అక్కడి నుంచి చాలా రాష్ట్రాలకి డ్రగ్స్ సరఫరా అయిందనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. సో దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే నైజీరియన్స్ మొత్తం 4గురిని అరెస్ట్ చేశారు. సో 4గురి దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్తో ప్రజెంట్ ఎంక్వైరీ నడుస్తుంది. సో దాంట్లో కేవలం సెలబ్రిటీలు లేదంటే ఈవెంట్ మేనేజర్లు అట్లాగే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నటువంటి పబ్బులు క్లబ్లే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 3 ఎమ్మెల్యేల యొక్క పాత్ర ఉన్నట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. కర్ణాటకలో చేసినటువంటి పోలీసుల స్టేట్మెంట్లో కన్నడ భాషలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాంట్లో స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేను అట్లాగే ఆ ఎమ్మెల్యేతో పాటుగా మరో 2 ఎమ్మెల్యేలు ఒక ఫామ్ హౌస్కి కన్నడకు చెందినటువంటి ప్రముఖ సినీ హీరో ఒక పార్టీ ఇచ్చాడు ఫామ్ హౌస్లో. ఆ పార్టీలో అటెండ్ అయినటువంటి ఆ టైంలో భారీగా డ్రగ్స్ సమకూర్చారు. అక్కడ ఎండిఎంఏ డ్రగ్ అట్లాగే కొకైన్ మిగతా సంబంధించినటువంటి స్ట్రిప్స్ కొన్ని ట్యాబ్లెట్స్ ఆ ఫామ్లో ఉన్నటువంటి డ్రగ్స్ను సమకూర్చారు. అక్కడికి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ మొత్తానికి స్టేట్మెంట్లో రికార్డ్ అయింది. సో ఒక రియల్టర్ ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్టర్ మధ్యవర్తిత్వం చేసి కొంతమందికి రిలేషన్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి డీల్స్ను అంటే ఇంటర్స్టేట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖుల్ని అట్లాగే అక్కడ ఉన్నటువంటి డీల్స్ను ఫైనలైజ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక టీం కింద ఇంటర్స్టేట్ స్పెషల్లీ కర్ణాటక తమిళనాడుకు సంబంధించినటువంటి నేతలు రాజకీయ నాయకులు అట్లాగే ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సెలబ్రిటీస్ దాంతోపాటుగా ఈవెంట్ మేనేజర్లు వీళ్ళంతా కలిసి ఒక డీల్స్కి సంబంధించిన వ్యవహారం పైన మాట్లాడినటువంటి సందర్భంలో అట్లాగే ఎవరైతే శంకర గౌడ అని చెప్తున్నారో కర్ణాటక చెందినటువంటి శంకర గౌడ రియల్టర్ అట్లాగే ఆయన అక్కడ సినిమా నిర్మాతగా కూడా ఉన్నారు. ఆయన పేరును అఫీషియల్గా ఇప్పటికే బెంగళూరు పోలీసులు అనౌన్స్మెంట్ కూడా చేశారు. సో ఆయనకు సంబంధించినటువంటి పార్టీల్లో ఈవెంట్లలో చాలాసార్లు ఈ ఎమ్మెల్యేలు వెళ్ళారనేది తెలుస్తుంది. అట్లాగే సీనియర్ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కొడుకులను కూడా చాలాసార్లు ఈ పార్టీలకు తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ 2-3 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, ఈ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ డ్రగ్స్ను కన్జ్యూమ్ చేయడం అంటే ఆ పార్టీల్లో వెళ్ళి డ్రగ్స్ను సేవించడం ఒక ఇష్యూ అయితే డ్రగ్స్ను క్యారీ చేసి ఆ క్యారీ చేసిన డ్రగ్స్ను హైదరాబాద్ సిటీకి తీసుకొచ్చుకొని చెప్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి ఒక ఆఫీస్లో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీలో చాలామంది సెలబ్రిటీలకి అట్లాగే మిగతా వాళ్ళకి తెలిసినటువంటి నేతలకు కావచ్చు సెలబ్రిటీలకు కావచ్చు డ్రగ్స్ను వాళ్ళు చేతికి అందించే వాళ్ళని చెప్తున్నారు. సో కేవలం డ్రగ్స్ సేవించడమే కాదు డ్రగ్స్ను క్యారీ చేసిన డ్రగ్స్ని ఇక్కడ వాళ్ళకి సరఫరా కూడా చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చాలా పబ్బులు క్లబ్బులు మొత్తం కూడా రాజకీయ నాయకులు లేదంటే సెలబ్రిటీలకు సంబంధించినటువంటి పబ్బులు క్లబ్బులు ఎక్కువ నడుపుతున్నారు. సో బహుశా వాళ్ళకు ఉన్నటువంటి ఈ మల్హోత్ర అనేటువంటి ఒక ఈవెంట్ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పబ్బులకి క్లబ్బులకి ఏవైతే ఈవెంట్లు జరిగితే ఈవెంట్లకు ముందస్తుగా చెప్తే ఆర్డర్స్ను బట్టి డ్రగ్స్ను సరఫరా చేశామనేది వాళ్ళ స్టేట్మెంట్లో రికార్డ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఎమ్మెల్యేల వ్యవహారానికి వస్తే వీళ్ళంతా కూడా మెయిన్ బిజినెస్ మోటో అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బిజీగా ఉన్నటువంటి వాళ్ళుగా చెప్తున్నారు. ల్యాండ్స్ను డైరెక్ట్గా ల్యాండ్ డీలింగ్స్లోకి వెళ్ళడం, ల్యాండ్స్ను పర్చేజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక బిగ్ పొలిటీషియన్ కానీ లేదంటే ఎవరైనా వ్యాపారులు కానీ ఉంటే వాళ్ళకు ల్యాండ్స్ని పర్చేజ్ చేసి సమకూర్చడం
వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు చూడడం, బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళు 3 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు. సో వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడంతో పాటుగా క్యాంపులు నిర్వహించి అక్కడ డీల్స్ దందా చేస్తున్నట్టుగా స్టేట్మెంట్లో రికార్డ్ చేశారు. ఎందుకంటే ఏ సందర్భాల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళారనే విషయాన్ని కూడా కర్ణాటక పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మొత్తానికి దీనికి సంబంధించి ఒక యువ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యువ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన పేరును డైరెక్ట్గా స్టేట్మెంట్లో రికార్డ్ చేశారు. మనతో ఆ స్టేట్మెంట్ లేదు కాబట్టి మనం అఫీషియల్గా పేరు చెప్పలేకపోతున్నాం. కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు డ్రగ్స్ నిత్యం సేవిస్తూ డ్రగ్స్ను క్యారీ చేస్తూ సొంత రాష్ట్రానికి డ్రగ్స్ తీసుకెళ్లేవారు అనేటువంటి విషయాన్ని నైజీరియన్ సంబంధించినటువంటి అఫెండర్స్ పట్టుబడ్డ వాళ్ళు చెప్పారు. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రియల్టర్ ఎవరైతే వీళ్లకు సత్సంబంధాలను సమకూర్చి అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మధ్యవర్తిత్వం వహించి పార్టీలను ఈవెంట్లను ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మామూలుగా అయితే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఎప్పుడైనా స్టేట్మెంట్ రికార్డ్ ఇచ్చినటువంటి వ్యక్తులకి అది ఎవరైనా సరే వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసి క్వశ్చనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో డైరెక్ట్గా వచ్చి ఎంక్వైరీ చేసే సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా సెర్చ్ వారెంట్స్ని లేదంటే స్టేట్మెంట్ రికార్డ్స్ కోసం డైరెక్ట్గా వేరే స్టేట్ పోలీసులు అయితే ఇక్కడ ఇంటర్ స్టేట్ పోలీసులకు సంబంధించిన పర్మిషన్స్ మన స్టేట్కి సంబంధించిన పోలీసుల పర్మిషన్ తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. సో మనకున్న సోర్సెస్ని బట్టి ఇప్పటికే ఒకరి స్టేట్మెంట్ ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. సో డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి క్యారీ చేసిన దాని కింద వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో ఒకవైపేమో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మనం చూసాం. ఒక దాదాపు ఏడాది పాటు మొత్తం టీవీ ఛానళ్ళు మీడియా మొత్తం కూడా దానిపైన ఎంగేజ్ అయ్యే పరిస్థితి. అసలు మొత్తం సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ మయం అయిపోయింది. స్కూళ్ళల్లో కాలేజీలో డ్రగ్స్ వస్తున్నటువంటి వార్తలు వ్యాపించాయి. సో దాన్ని కట్టడి చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం, వాళ్ళ వన్ ఇష్యూ ఎమ్మెల్యే పేరు బయటకు వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి? ఎందుకంటే 2 ఏళ్ల కింద మనం చూసాం టాలీవుడ్ ను కూడా డ్రగ్స్ ఎలా షేక్ చేసిందో మనం చూసాం. ఆ కేసును అసలు ఎటు తేల్చలేకపోయారు. ఇప్పుడైతే ఏకంగా ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. సో ఆ సమాచారం బయటకు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? రైట్, మెయిన్గా అంటే ఒకటి నిజంగానే ఎవరైనా ఈవెంట్ మేనేజర్లో పబ్బుల్లోనో క్లబ్బుల్లోనో ఏదైనా 31st ఈవెంట్సో లేదంటే స్పెసిఫిక్ ఈవెంట్స్ జరిగినప్పుడు లేదంటే కొన్ని పార్టీలు జరిగినప్పుడు డ్రగ్స్ మన ఎవరైతే బయట రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు డ్రగ్స్ తీసుకురావడమో లేదంటే ఈవెంట్ మేనేజర్లు డ్రగ్స్ తీసుకురావడంలో నైజీరియన్స్ వేరే దేశాల నుంచి క్యారీ చేయడం తీసుకురావడం అనేది రెగ్యులర్గా మనం చూస్తుంటాం. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు సౌమ్య చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు డ్రగ్స్ సేవించడం ఒకటైతే వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం ఒక ఇష్యూ అయితే భారీ ఎత్తున డ్రగ్స్ను క్యారీ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారనేది వాళ్ళు ప్రధాన అభియోగం. సో ఆ డ్రగ్స్ను ఎందుకు తీసుకొచ్చారు? డ్రగ్స్ నిజంగానే వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చి పబ్బులు క్లబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నిజంగానే వాళ్ళకి ఏమైనా పార్ట్నర్షిప్స్ వాళ్ళకి బిజినెస్ యావిగేషన్స్ ఉండి వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చారా, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మిగతా ఎవరైతే కొలీగ్స్ లాగా ఉన్న వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ కోసం డ్రగ్స్ తీసుకొచ్చారనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా దీనిపైన స్టేట్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు ప్రధాన మీడియాలు అట్లాగే బయట వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు సంబంధించిన వార్తలు మొత్తం కూడా పుంకాలుగా వస్తున్నాయి. సో ఆ వార్తలకు సంబంధించి ఇంత హడావిడి నడుస్తున్నా కానీ ఆ స్టేట్మెంటు రికార్డ్ అఫీషియల్గా అయింది కాబట్టి బహుశా ఎవరు కూడా స్పందించడం లేదు. ఇప్పటివరకు అయితే అన్అఫీషియల్గా పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో నుంచి కానీ అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మనకు కన్ఫర్మేషన్ అయితే అందింది. స్టేట్మెంట్లు రికార్డ్ అయ్యాయి. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక పేరును డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్లో రియల్టర్ పేరును చెప్పాడు. దాంతోపాటుగా మిగతా 2 ఎమ్మెల్యేలు అట్లాగే తెలంగాణ ఉద్యమకారులను సీనియర్ మూమెంట్లో ఉన్నామంటూ తెలంగాణ ఉద్యమకారులు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు. సో మెయిన్గా దీంట్లో ఉన్నటువంటి రింగు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు. అంటే పొలిటీషియన్గా ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం 2 వింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే రియల్టర్ ఉన్నాడో ఆ రియల్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని మెయిన్గా ఈ కూపి మొత్తం లాగారు. సో ఇప్పటివరకు అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. కర్ణాటక సంబంధించిన పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు వస్తే ఖచ్చితంగా ఆ పేరును
ఆ పేరును బేస్ చేసుకొని మనకు మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి డ్రగ్స్ను అణచివేస్తాం, యాంటీ సోషల్ యాక్టివిటీస్ని మొత్తం కూడా కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు. మరి చూడాలి, ఇదే రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారనే విషయాన్ని కర్ణాటక పోలీసులు ధృవీకరించారు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, దానిపైన ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాలి. Yes, all right. Thank you, Sampath.